ओम श्री गुरुभ्यो नमः ओम श्री मात्रे नमः। हाय अंडी నేను మీ వివేక్ చంద్ర ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అడ్వాన్స్డ్ 40 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్। సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నెంబర్ 5 నుంచి నెంబర్ 9 వరకు ఉన్నటువంటి రూలింగ్ నెంబర్స్ యొక్క దాంట్లో వరస్ట్ కాంబినేషన్స్ ఏంటనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। సో దీని ముందుకు సంబంధించినటువంటి వీడియోలో నేను 1 నుంచి 4 నెంబర్ వరకు క్లారిటీగా చెప్పాను। దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను। డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి మీరు కనుక ఆ నెంబర్ సంబంధించిన వాళ్ళైతే దయచేసి ఆ వీడియో చూడండి। సో ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో కాంబినేషన్ గురించి చెప్పుకుంటాం। కాంబినేషన్ అంటే మీ యొక్క రూలింగ్ నెంబర్ అలానే మీ యొక్క డెస్టినీ నెంబర్ అండి। సో ఎవరికైనా సరే రూలింగ్ నెంబర్ అంటే ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటి తెలుసుకోవాలనుకుంటే కనుక ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళిపోండి, ఆ వీడియో చూడండి। ఆ తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది। ఇక నెంబర్ 5 అండి। నెంబర్ 5 అనేటువంటి చాలా అంటే చాలా మంచి నెంబర్। ఉన్న మంచి నెంబర్ అన్నిటిలో కూడా 5 అనేటువంటి చాలా మంచి నెంబరు, చాలా బ్యాలెన్స్డ్ నెంబరు। ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు 80% పీపుల్లో 80 అండి, గుర్తుపెట్టి 80% మంది మనుషుల్లో నెంబర్ 5 డేట్ ఆఫ్ బర్త్ లో ఉండదు। కావాలంటే మీరు చూసుకోండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ దాంట్లో కానీ లేదంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ చూడండి, వాళ్ళందరిది చెక్ చేసుకోండి। కావాలంటే 80% నెంబర్ 5 నెంబర్ మిస్ అయిద్దండి। నెంబర్ 5 కనుక ఉంది అంటే కనుక మీ అంత అదృష్టవంతులు కూడా ఉండరు। మీ నేమ్ అనేటువంటిది కరెక్ట్ గా కనుక ఉంటే నెంబర్ 5 వల్ల మీరు ఎంత గొప్ప స్థాయిలో కదంటే లైఫ్ అంతా బ్యాలెన్స్డ్కి వెళ్ళిపోతుంటుంది। మంచి సంబంధాలు వస్తాయి, మంచి సంపాదన ఉండిద్ది, మంచి ఆరోగ్యం ఉండిద్ది, ప్రశాంతమైన జీవితం ఉండిద్ది, డబ్బు కొద ఉండదు, సమాజంలో గౌరవం వచ్చింది, సమాజంలో పరపతి వచ్చింది, సమాజంలో నేమ్ ఫేమ్ అన్ని మీతోనే ఉంటాయండి। అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ఏ ఒక్కటి ఎక్కువ ఉండదు, ఏ ఒక్కటి తక్కువ ఉండదు అనమాట। సో ఫ్రెండ్స్ ఈ నెంబర్ 5 కి సంబంధించిన దాంట్లో ఏ ఒక్కటి కూడా మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమి ఉండవండి। సో ఏదైనా సరే చిన్న చిన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా సరే ఆ నేమ్ కరెక్షన్ తో అవి వెళ్ళిపోతాయండి। ఇక నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6 సిరీస్ అండి। నెంబర్ 6 అంటే మనందరికీ తెలుసు శుక్రుడు అధిపతి నెంబర్ 6 కి। వీళ్ళకి డబ్బే డబ్బు అండి, ఎప్పుడు డబ్బు కావాలంటే అప్పుడు చేతిలో। వీళ్ళు ఏ పొజిషన్ లో ఉండనివ్వండి, వీళ్ళు ఏ పొజిషన్ లో ఉండవండి, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ వీళ్ళ చేతికి డబ్బు అనేటువంటిది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి। సో లగ్జరీ అంటే నెంబర్ 6 సిరీస్ వాళ్ళు। ఈ నెంబర్ 6 సిరీస్ సంబంధించిన దాంట్లో వరస్ట్ కాంబినేషన్స్ అయితే కనుక 6-1 కాంబినేషన్ అండి। 6-1 అనేటువంటిది డెడాంటీ కాంబినేషన్ అండి। 6-1 అయితే డెడాంటీ కాంబినేషన్। సో ఈ 6-1 కాంబినేషన్ లో వాళ్ళకి హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి, అలానే మెంటల్ గా కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పడుతుంటాయి। ఇక నెక్స్ట్ వచ్చేసి 6-3 సిరీస్ అండి। 6-3 సిరీస్ అంటే మీ అందరికీ తెలుసు దేవతల అధిపతి గురువు, దేవతల గురువు వచ్చేసి 3, అలానే రాక్షసుల గురువు వచ్చేసి 6। ఇద్దరు గురువులేనండి, కాకపోతే అంటే ఒక ఆయన మంచి గురించి మాట్లాడితే ఇంకొక ఆయన లగ్జరీ గురించి, ఉన్నదాన్ని అంతా ఖర్చు పెట్టడం గురించి మాట్లాడతారు। ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి మనసులో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి లైఫ్ అంతా స్ట్రగుల్స్, లైఫ్ అంతా హెల్త్ ఇష్యూస్ 100% ఇది పక్కా అండి। హెల్త్ కి సంబంధించిన దాంట్లో ఇందాక చెప్పేసారు 3 సిరీస్ లో 3-6 అని, 3-6 సిరీస్ 6-3 సిరీస్ వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు కాంబినేషన్స్ కి సంపాదించిన దాంట్లో 30 to 50% హాస్పిటల్కే, అంటే వీళ్ళ లైఫ్ మొత్తం ఏదో ఒక హాస్పిటల్ బాగుపరచడం, ఏదో ఒక డాక్టర్ను బాగుపరచడం, కానీ వీళ్ళ లైఫ్ బాగుపడాలని ఉంటుందండి। లైఫ్ లో ఫ్యామిలీ పరమైనటువంటి స్ట్రగుల్స్ వస్తాయి, ఆర్థిక పరమైనటువంటి స్ట్రగుల్స్ వస్తాయి, జాబ్ లో స్ట్రగుల్స్ వస్తాయి। ఫస్ట్ స్ట్రగుల్ వెళ్తా ఉంటుంది, దాని అనుకుని వీళ్ళు వెళ్తా ఉంటారండి। ఈ 6 సిరీస్ లో 6-1 6-7 అనేటువంటివి చాలా నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి కాంబినేషన్స్। ఇక నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7 అండి, మహానుభావుల నెంబర్ అని చెప్పచ్చు, నిజంగా మహానుభావుల నెంబర్। ఈ నెంబర్ 7 సిరీస్ వాళ్ళకి జీవితంలో వీళ్ళకి ఏమీ వద్దండి। మీరు కావాలంటే చూడండి, డేట్ ఆఫ్ బర్త్ మొత్తంలో నెంబర్ 7 అన్నా రానివ్వండి, రూలింగ్ నెంబర్ 7 అన్నా ఉండనివ్వండి, డెస్టినీ నెంబర్ 7 అన్నా ఉండనివ్వండి అండి, వీళ్ళకి జీవితంలో నెంబర్ 7 అంటే ఎవరండి? కేతు దేనికి కారణం అండి? వైరాగ్యానికి కారకుడు। కేతువు మీ జన్మ జాతకంలో కేతువు ఏ హౌస్ లో అయితే ఉంటాడో ఆ హౌస్ అంటే భావం అంటాం కదా, ఆ హౌస్ కు సంబంధించినటువంటి విషయాల మీద వీళ్ళకి వ్యామోహం ఉండదు। ఒకవేళ కేతు మీకు మొదటి భావం ఉన్నాడు, మొదటి భావాన్ని ఏమంటామంటే తను భావం అంటాం, అంటే నీ భావం, నీ మీద నీకు అసలు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు। అంటే నీ మీద నీకు మనం శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, మనం ఏదో సాధించాలి, అటువంటిది ఏముండదు। కానీ అబ్బా
అయితే అయింది, ఉంటే ఉన్నాం, కాతే కానివ్వండి అన్న సిచ్యువేషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నెంబర్ 7 సిరీస్ 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 ఈ నెంబర్ 7కి సంబంధించినటువంటి ఏ సిరీస్ వాళ్ళకైనా నేమ్ కరెక్షన్ అవసరం. ఎందుకంటే నేను 100కి 95% నేను పక్కా చెప్తున్నానండి. నెంబర్ 7 సిరీస్లో ఎవరైతే ఉంటారో ఆ నెంబర్ 7 సిరీస్లో ఉండేవాళ్ళు ఫ్యామిలీతో వీళ్ళ కనెక్షన్ అనేటువంటి సరిగ్గా ఉండదండి. కావాలంటే మీరు చూసుకోండి, నెంబర్ 7 సిరీస్లో ఉన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కనెక్షన్, ప్రేమాభిమానం ఉండవు. ఏదో యాంత్రికమైనటువంటి జీవితం ఉండిద్ది. ఏదో నువ్వు మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి నిన్ను పోషించాలి కాబట్టి ఉంటాను అనేటువంటి సిచ్యువేషన్లో కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలానే ఏ ఒక్కదాని గురించి ప్రేమ ఉండదు, మమకారం ఉండదు, జీవితం మీద ఒక ఆసక్తి ఉండదు, ఏదైనా సాధించాలన్న కోరిక ఉండదు, తపన ఉండదు. మొదట్లోనే డబ్బు నాకు ఎందుకులే అనుకుంటారు. జీవితంలో వయసు పెరిగే కొద్దీ కూడా డబ్బు కావాలనుకుంటారు. ఆ వయసుకి వెళ్ళేసరికి డబ్బు ఏమో సంపాదించలేరు. ఆ డబ్బు సంపాదించాలని జ్ఞానం ఏమో మొదట్లో రాదు. సో అందుకే నేను చెప్పేది కొన్ని కాంబినేషన్స్ అనేటువంటివి వరస్ట్ కాంబినేషన్స్. నెంబర్ 2 సిరీస్ లో జన్మించిన వాళ్ళు, 4 సిరీస్ లో జన్మించిన వాళ్ళు, 7 సిరీస్ లో జన్మించిన వాళ్ళు, 8 సిరీస్ లో జన్మించిన వాళ్ళు వీళ్ళకి 100కి 1000% నేమ్ కరెక్షన్ ఖచ్చితంగా అవసరం. లేదంటే మీరు చూడండి, మీ సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడండి, నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్నారంటే, అదే మనం అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేస్తే ఈ నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో ఈ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. పాజిటివిటీ అనేటువంటిది గ్రాడ్యువల్ గా పెరిగి ఈ నెగిటివ్ నుంచి వాళ్ళు బయటపడతారు. ఆ ఫ్యామిలీ లైఫ్ లో మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఫ్యామిలీ లైఫ్. ఈ నెంబర్ సిరీస్ లో జన్మించిన వాళ్ళు అయితే కుటుంబానికి దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. ఏదన్నా దూరంగా ఉండి ఉద్యోగాలు చేయడం కానివ్వండి, లేదంటే కుటుంబాన్ని వదిలేసి దేశాటనలు చేయడం కానివ్వండి, దేశాలు పట్టుకొని తిరగడం కానివ్వండి, మార్కెటింగ్ పేరుతో రోజు మొత్తంలో 12 గంటలు 13 గంటలు బయటే ఉండటం, ఆర్మీలో ఉండటం కానివ్వండి. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ లైఫ్ లో వస్తూ ఉంటాయండి. సో తల్లిదండ్రులు ఎవరికైనా నేను చెప్తాను, మీరైనా సరే మీ పిల్లకైనా సరే ఈ 2వ నెంబరు, 4వ నెంబరు, 7వ నెంబరు, 8వ నెంబర్ ఉంటే కనుక 100కి 1000% ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేయించుకోండి. ఇక నెక్స్ట్ మన నెంబర్ వచ్చేసి 8 నెంబర్ అండి. ప్రతి ఒక్కళ్ళు భయపడే నెంబరు, శని భగవానుడికి సంబంధించినటువంటి నెంబరు. సో ఫ్రెండ్స్, ఈ 8 అనేటువంటిది ఎంత డేంజర్ అంటే మన భారతదేశంలో ఒక 15 సంఘటనలు భారతదేశ చరిత్రలోనే రక్తాక్షరాలతో లిఖించినటువంటి సంఘటనలు. ఎంత చెడు సంఘటనలు అంటే ఏ వ్యక్తి కూడా అటువంటిది ఎక్కడ ఏ దేశానికి కూడా జరగకూడదు అనుకుంటాడు. అటువంటి ప్రతి సంఘటన జరిగిన డేటులో 8 అనేటువంటిది రూలింగ్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్గా ఉందండి. ఇక మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి 8 అనేటువంటిది ఎంత బ్యాడ్ నెంబరో. దానికి సంబంధించినటువంటి నేను ఒక వీడియో చేశాను, వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో తప్పకుండా మీరు చూడండి. 8 నెంబర్ సిరీస్ లో ఎవరికైనా సరే ఏ కాంబినేషన్ అయినా సరే నెగిటివ్ కాంబినేషనే. ఆ నెగిటివ్ కాంబినేషన్ లో కూడా 81, 82 ఒకటి, 87 ఒకటి, 88 ఒకటి, 83 ఇవైతే వరస్ట్ కాంబినేషన్స్. ఆల్రెడీ నెగిటివ్ కాంబినేషన్స్ అన్ని, దీంట్లో వరస్ట్ కాంబినేషన్స్. 8 సిరీస్ లో జన్మించిన వాళ్ళకి ఏ విషయం అయినా సరే 200% కష్టపడితే 20%, 30% మీ లైఫ్ లో సక్సెస్ వచ్చింది. మీకు ఇష్టం లేని మ్యారేజ్ జరిగితే 90% 8 సిరీస్ లో జన్మించిన వాళ్ళకి ఇష్టం లేని మ్యారేజ్లే చేసుకుంటారు. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో ఎంతమంది 8 వాళ్ళు పెడతారో చూడండి. అవునండి నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, అవునండి మీరు పెట్టండి. నేను చెప్పింది నిజమో కాదో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి నేను చెప్పేది ఏది పుస్తక జ్ఞానం మస్తక జ్ఞానం కాదండి. ఇదంతా నా రీసెర్చ్ ఓరియంటెడ్. నా దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్ నాకు ప్రతిరోజు 50-60 ఫోన్ కాల్స్ వస్తాయి. ఆ ఫోన్ కాల్స్ లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వివరాలు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో నా వాట్సాప్ నెంబర్ కి పంపించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఇవన్నీ కూడా కలిపిన రీసెర్చ్ లో నేను పెట్టినప్పుడు వచ్చినటువంటి నా జ్ఞానం ఇదంతా కూడా. అందుకనే ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇట్లా ఏ సిరీస్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇంతవరకు కూడా ఇంత విపులంగా, ఇంత నీట్ గా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వకపోవడానికి కారణం ఇదే. రీసెర్చ్ ఓరియంటెడ్ గా నేను మొత్తం చెప్తూ ఉంటాను. ఈ 8 సిరీస్ లో వాళ్ళకి లైఫ్ లో కార్మిక్ నెంబర్, 8 సిరీస్ కూడా కార్మిక్ నెంబర్ అంటారండి. కార్మిక్ నెంబర్ 4, 8 రెండు కూడా కార్మిక్ నెంబర్స్. గత జన్మలో ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో ఆ నెగిటివ్స్ ని ఆ జన్మలో కంప్లీట్ చేసుకోలేక ఈ జన్మలో పుట్టారని చెప్పి చెప్తూ ఉంటారండి. వీళ్ళకి లైఫ్ మొత్తం ఫ్యామిలీ లైఫ్ స్ట్రగుల్స్, మనశ్శాంతి ఉండదు,
ఆడపిల్లలు అయితే అప్పటి వరకు గారాభంగా పెరిగినా సరే మ్యారేజ్ అయిన తర్వాత చచ్చినట్టు జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతాయి, లేదంటే ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఏర్పడతాయి, వీళ్ళ వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కానీ వీళ్ళు మనీ ఆర్గనైజ్ చేసినంత విధంగా ఎవరు ఆర్గనైజ్ చేయండి. అందుకే కామర్స్ కోర్సెస్ కానివ్వండి, సిఏలు, సిడబ్ల్యూఏలు, పర్సనల్ సెక్రటరీస్, మనీని కానీ ఒక కంపెనీని కానీ ఆర్గనైజేషన్ చేసేటువంటి కామర్స్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఈ 8 సిరీస్ వాళ్ళు అంత అద్భుతంగా వీళ్ళు రాణిస్తారండి. మనకని తెలుసు ఒకటి దగ్గర ఒకటి ఉంటే ఇంకోటి ఉండదని చెప్పి, వీళ్ళు డబ్బు అనేటువంటి దాన్ని అంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు ఉండదండి. కానీ వీళ్ళు ఎవరికైనా పార్ట్నర్గా ఉన్నారనుకోండి, వాళ్ళ డబ్బు అనేటువంటి వీళ్ళు చేతిలో పెడితే అద్భుతంగా వీళ్ళు చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. సో తల్లిదండ్రులు మీకు చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే 2 సిరీస్, 4 సిరీస్, 7 సిరీస్, 8 సిరీస్ లో వాళ్ళకి ఖచ్చితంగా 100కి 1000% నేమ్ కరెక్షన్ అవసరం అండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9 సిరీస్ అండి. పాపను నెంబర్ 9 అనేటువంటిది సైన్యాధిపతి అండి. కుజుడు అంటే ఎవరండి? నెంబర్ 1 అంటే సూర్య భగవానుడు రాజు, నెంబర్ 9 అనేటువంటిది కుజుడు అండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో 9 అనేటువంటి నెంబర్ ఉంటుందో, ఎవరి రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ 9 ఉంటుందో, జీవితంలో వాడి ఎప్పుడు కూడా వాడికి సూసైడ్ ఆలోచన అనేటువంటిది రాదు. నేనేం సాధించలేను అనేటువంటి ఆలోచనే రాదు. పాపం ఈ 2000 తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళంత దురదృష్టవంతులు అండి. ఎంతమందికి నెంబర్ 1 మిస్ అయిందో, నెంబర్ 9 మిస్ అయిందోనండి. అందుకే వాళ్ళు ప్రతిదానికి ఏదో ఒక దానికి బానిసైపోవడం, మొబైల్ నెంబర్కి, సోషల్ మీడియాకి. ఎందుకు 2000 తర్వాత పుట్టిన పిల్లలు ఇంత బానిసలయ్యారంటే దానికి కారణం ఇదే. 1, 9 మిస్ అవ్వడం, 2 అనేటువంటివి ఎక్కువ ఉండటం అనమాట. సో ఈ నెంబర్ 9 సిరీస్ లో కూడా 9-2 అనేటువంటిది వర్స్ట్ కాంబినేషన్, డిడాంటీ కాంబినేషన్. 9-2 సిరీస్ లో జన్మించిన వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా మేజర్ సర్జరీ కానీ లేదంటే యాక్సిడెంట్ కానీ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఇక నెక్స్ట్ 9-4 సిరీస్ అండి. 9-4 సిరీస్ కూడా నెగిటివ్ సిరీస్. ఎందుకంటే 9 అనేటువంటి పాజిటివ్ లక్షణాన్ని 4 అనేటువంటి రాహుగ్రహం అనేటువంటిది కమ్మేసిద్ది, మింగేసిద్ది. సో ఈ పాజిటివిటీ రాదండి. ఈ 4 వల్ల నెగిటివిటీ అనేటువంటిది అంతే. కోపం ఎక్కువగా వస్తుంటుంది, సడన్ గా మూడ్ స్వింగ్స్, మూడ్ చేంజెస్ అయిపోతూ ఉంటాయి, అగ్రెసివ్ గా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక నెక్స్ట్ నెంబర్ 9-7 కాంబినేషన్ అండి. 9 ఏంటంటే ఏదైనా సాధిద్దాము, ఏదైనా సరే మనం ఏంటో చూపిద్దాం అనేటువంటి 9 చెప్తా ఉంటే, 7 ఏమో మొత్తం ఏంటి వైరాగ్యం, ఇది మనకొద్దు, ఇది మనకొద్దు అని చెప్పి. ఇదేమో 9 నాకు కావాలనిద్ది, 7 ఏమో నాకు వద్దు వదిలేయనిద్ది. సో ఈ రెండు మధ్య విరుద్ధమైనటువంటి పరస్పరమైనటువంటి మనస్పర్ధలకు సంబంధించేటువంటి నెంబరు. ఇక 9-8 కూడా కొంచెం నెగిటివ్ నెంబర్ అండి. 9-9 మాత్రం వరస్ట్ కాంబినేషన్. 9-9 కాంబినేషన్ లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ అనేటువంటిది ఎంత స్ట్రగుల్ అవుతారంటే గుర్తుపెట్టుకోండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా సరే 1 కంటే ఎక్కువ 9లు కనుక ఉంటే వాళ్ళది కుజదోషం అన్న ఉంటుంది వాళ్ళ జన్మ జాతకంలో. మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. మ్యారేజ్ అనేది లేట్ అవడం కానివ్వండి, కుజదోషం ఉండటం కానివ్వండి, మ్యారేజ్ తర్వాత లైఫ్ అనేటువంటి స్ట్రగుల్స్ అవుతుండటం కానివ్వండి, మ్యారేజ్ తర్వాత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. కావాలంటే మీరు 9 ఎక్కువ ఉన్న వాళ్ళ సంగతి 1990s లో పుట్టిన వాళ్ళని చూడండి. 9 1 కంటే ఎక్కువ సార్లు ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటాయి. 1999లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ స్ట్రగుల్స్ ఉంటాయి. కావాలంటే చూడండి. అంటే ఎందుకంటే నెంబర్ 3 9లు వస్తాయి కదా అక్కడ, అందుకని చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ కాంబినేషన్స్ కి సంబంధించిన వరస్ట్ కాంబినేషన్స్ ఏంటి అనేటువంటి నా యొక్క ఎక్స్ప్లెనేషన్, నా థియరీ, నా యొక్క రీసెర్చ్ ఇది. సో నా వీడియో అనేటువంటిది మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చింది దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. థ్యాంక్ యూ.